దీని గురించి నేను అస్సలు మర్చిపోలేదు. బ్యాంబూ ఫ్లూట్ యూజ్ చేసే ప్రఖ్యాతగాంచిన విద్వాంసుడు ఎవరు? హరిప్రసాద్ చౌరసియా. ఫ్రెండ్స్ ఒక్క నిమిషము. నేను దీనిని ఎన్నో సంవత్సరాలుగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్నింటినీ సేకరించి మీకోసం లేదా నా కోసమైనా సరే నేను కూడా చదువుకుంటున్నాను. ఇలాంటి వీడియో నాకు కూడా కొద్దిగా ఆర్థికంగా సహాయం కావాలి లేదా నాకు కూడా రివిజన్ కావాలి అనే ఉద్దేశంతో నేను ఇలాంటి ఆలోచన చేశాను. నేను అన్నింటినీ దీనిలోని ప్రతిరోజు వీడియోలు పెడతాను. కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. పండిత్ హరిప్రసాద్ చౌరసియా భారత్ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ బ్యాంబూ ఫ్లూట్ విద్వాంసుడు. ఈయన హిందుస్థానీ శైలిలో ప్రసిద్ధి చెందినవాడు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ వస్తే వాట్ ఈజ్ నెట్ ఇన్వెస్ట్మెంట్? నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. నెట్ ఇన్వెస్ట్ మొత్తం పెట్టుబడుల నుంచి ఆస్తుల విలువ తగ్గింపును చేస్తే అదే నెట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి 1000 లైకులు చేయండి. మొదటిసారిగా ఇండియన్ క్రికెట్ టీం ఐసీసీలో ఎప్పుడు వరల్డ్ కప్ను గెలిచిందనే క్వశ్చన్. నేను క్వశ్చన్ ఎట్లుంటే అట్లా చదవను ఫ్రెండ్స్, మీకోసం మాత్రమే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. 1983లో వచ్చేసి మొదటిసారిగా మనం వరల్డ్ కప్ను గెలిచాం. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత జట్టు వెస్టిండీస్పై విజయం సాధించింది, వరల్డ్ కప్ కొట్టింది ఫ్రెండ్స్. అప్పుడు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కథాకళి ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారంటే కేరళ ఫ్రెండ్స్. కేరళలో ముఖ్యంగా దీన్ని కథాకళి కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యంగా పరిగణించవచ్చు. మరియు కొంచెం మ్యాటర్ కూడా ఇక్కడ వచ్చని చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, భారతదేశపు అత్యంత పురాతన ఇనుము మరియు ఉక్కు సంస్థ ఏది అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలాసార్లు వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి టాటా ఐరన్ స్టీల్స్ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, ఉన్న టిస్కో అనేది గుర్తుపెట్టుకోండి 1907లో. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎల్లోరా కైలాస్ దేవాలయాన్ని ఏ రాష్ట్ర కూటరాజు నిర్మించారు? ఇది కూడా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఫ్రెండ్స్ కృష్ణ 1 అంటే రాష్ట్ర కూటరాజు కృష్ణుడు 8వ శతాబ్దంలో ఎల్లోరా కైలాస దేవాలయాన్ని నిర్మించారు. ఇది రాతితో చెక్కుపోయిన చాలా అద్భుతమైన కట్టడం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పటికి ఇది చాలిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీరు మర్చిపోకుండా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.